జగన్మోహన్ రెడ్డిపై అనంతపురం జిల్లా మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్ సేవ రాజకీయాలు చేయడంలో దిట్ట అని మడకసిరి ఎమ్మెల్యే రాజు విమర్శించారు. రెండు కుటుంబాల మధ్య గొడవని తన స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆద్యం పోస్తున్నారని ఆరోపించారు. దళిత వ్యక్తి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వారికి జగన్ అండగా నిలిచారన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? నువ్వు కాపాడితే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వంలో చట్టం తన పని దాన్ని చేసుకుపోయి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, జైలుకు పంపడం జరిగింది. ఇంకొక ఉదాహరణ పోసాని కృష్ణమురళి గురించి మాట్లాడుతూ ఎప్పుడో 2017లో నంది అవార్డుల గురించి మాట్లాడితే ఇప్పుడు అరెస్ట్ చేశామని చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్లు ఒక 3-4 ప్రెస్ మీట్లని పులివెందుల పూలంగళ్ళ దగ్గర స్క్రీన్ ఏర్పాటు చేసి పులివెందుల మహిళల సమక్షంలో ప్రదర్శిస్తాం. మహిళలు హర్షిస్తే మా ప్రభుత్వాన్ని తప్పే. మహిళలు సీదరించుకుంటే నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? వద్దు, పులివెందుల్లో వద్దు. నీ ఇద్దరు కూతుర్లు ఆ తల్లుల సమక్షంలో పోసాని కృష్ణమురళి యొక్క ప్రెస్ మీట్లని స్క్రీన్ ఏర్పాటు చేసి నీ కుటుంబ సభ్యుల మధ్య, మహిళల మధ్య, భారతమ్మ గారు మీ కూతుర్ల మధ్య ఆయన ప్రెస్ మీట్లని వాళ్ళకి చూపిద్దాం. వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తారా? పోసాని కృష్ణమురళి అనేవాడు ఎంత నీచంగా మహిళలని కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, భార్యని, కూతుర్ని, అదేవిధంగా చంద్రబాబు గారి కుటుంబాన్ని, ఆ కుటుంబంలో ఉన్న మహిళల్ని అత్యంత నీచమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి పదజాలంతో నిరక్షరాస్యులు కూడా మాట్లాడని విధంగా అత్యంత దారుణంగా మహిళలు చెప్పులతో కొట్టే విధంగా నీచంగా మాట్లాడితే అతను నీకు పోరాట యోధుల్లాగా. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.